సినీ హీరోయిన్ సమంతను స్ఫూర్తిగా తీసుకుని తెనాలి సందీప్ అనే యువకుడు ఏకంగా ఆమెకు గుడే కట్టించాడు. ఆమె పుట్టినరోజు నాడు బర్త్డే కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం చేస్తుంటాడు. అతను ఒక ట్రావెల్ డ్రైవర్ అయితే సినీ హీరోయిన్ సమంతను చూసి ఆయన స్ఫూర్తి పొందాడు. ఆమె చేసే సేవా కార్యక్రమాలు అతన్ని విపరీతంగా ఆకర్షించాయి. ఆమె లాగానే తాను కూడా తను సంపాదించిన దానిలో కొంతైనా సేవా కార్యక్రమాలు చేపట్టాలనే లక్ష్యంతో సమంత పుట్టినరోజు నాడు అన్నదాన కార్యక్రమాలు చేయడం ప్రారంభించాడు. ఇంతటితో ఆగిపోలేదు. తమిళనాడులో ఖుష్బూకి అభిమానులు గుడి కట్టిన విధంగానే తన నివాసం ఉండే ఇంటి కాంపౌండ్ లో సమంతకు గుడి కట్టించి ఆమె సేవ దృక్పథాన్ని చాటి చెబుతున్నాడు. అతని పేరు తెనాలి సందీప్, చుండూరు మండలం ఆలపాడు గ్రామం. ఆ యువకుని నివాసం 2023 ఏప్రిల్ 28 ఆమె పుట్టినరోజును పురస్కరించుకుని అప్పటి నుండి సేవా కార్యక్రమాలు చేపట్టడం ప్రారంభించారు. డ్రైవర్ గా తను సంపాదించిన దానిలో అనాథ పిల్లలకు భోజనం పెడుతూ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెనాలి సందీప్ సోమవారం సమంత పుట్టినరోజు పురస్కరించుకుని ఆ గ్రామంలో కేక్ కట్ చేసి తెనాలి మంగళగిరికి చెందిన పేద పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఇంకా ఈ సేవా కార్యక్రమాన్ని మునుముందు ఇంకా చేపట్టాలనేదే తన దృక్పథమని, ఆమె స్ఫూర్తితోనే ఈ సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెనాలి సందీప్ తెలిపారు. సమంత గుడి అలపాల్లో ఉండడంతో ఆ గ్రామానికి పేరు ప్రఖ్యాతులు లభించాయి. సమంత గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆలపాడులో పుట్టినరోజు సెలబ్రేషన్ జరిగినాయి. మేడం గారి పుట్టినరోజు కారణంగా అనాథ పిల్లలకి అన్నదాన కార్యక్రమం చేశాము. మేడం గారు ఇలాంటి పుట్టినరోజు మరి ఎన్నో చేసుకోవాలని, ఇలాంటి అనాథ పిల్లలకి ఇంకా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లు ఈ మేడం గారి పుట్టినరోజుకి హెల్ప్ చేసిన పీజీఎం చిల్డ్రన్స్ హోమ్ అధినేత జాలేద మహేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముందుగా జన్మదిన శుభాకాంక్షలు సమంత గారు. మీరు చేసే స్వచ్ఛంద కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని మన తెనాలి సందీప్ గారు మరి తెనాలిలో ఉన్నటువంటి పీజీఎం చిల్డ్రన్ హోమ్స్ పిల్లలందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి మీ యొక్క టెంపుల్ దగ్గర అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భగవంతుడు వారిని ఆశీర్వదించి ఇలా ఎంతోమంది అనాథ పిల్లలకు ఇంకా వికలాంగులకు కూడా ఎన్నో సహాయాలు అందించాలని, మీ బాటలో నడుస్తున్నటువంటి సందీప్ గారు ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. మీ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు అభినందిస్తున్నామమ్మా.